జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక. నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన గణేష నవరాత్రుల సందర్భంగా మహాగణపతిని ఏ విధంగా పూజిస్తే సమస్త శుభాలు చేకూరుతాయో, మహాగణపతి ఆవిర్భావ వైభవం ఏంటో పరిశీలిద్దాం. గణపతికి ఉన్నటువంటి అనేక రూపాలలో మహాగణపతి రూపం అత్యంత శక్తివంతమైనది. ఈ మహాగణపతి రూపం, మహాగణపతి ఆవిర్భావ వైభవం గురించి బ్రహ్మాండ పురాణంలో చెప్పారు. బ్రహ్మాండ పురాణం ప్రకారం లలితా అమ్మవారు భండాసురుడనేటటువంటి రాక్షసుడితో యుద్ధం చేస్తున్నప్పుడు ఆ భండాసురుడి అనుచరులలో విసుక్రుడు అనే పేరు కలిగిన అనుచరుడు లలితా అమ్మవారి సైన్యం మొత్తం కూడా నిర్వీర్యం చేయటానికి జయ విఘ్నము అనే పేరు కలిగిన యంత్రాన్ని సృష్టిస్తాడు. ఈ జయ విఘ్నాన్నే విఘ్నశిలా యంత్రం అనే పేరుతో కూడా పిలుస్తారు. జయ విఘ్నం అనేటటువంటి ఈ యంత్రాన్ని విసుక్రుడు సృష్టించేసరికి లలితా అమ్మవారి సైన్యం మొత్తం కూడా నిర్వీర్యమైపోతుంది. దానికి కారణం ఈ జయ విఘ్నం అనేటటువంటి యంత్రానికి 8 రకాలైనటువంటి దుష్టగుణాలు ఆపాదించబడ్డాయి. దానివల్ల శక్తిని కోల్పోయి దేవతా సైన్యం మొత్తం కూడా నిర్వీర్యమైపోతుంది. అప్పుడు లలితా అమ్మవారు పరమేశ్వరుడి వైపు చూస్తుంది. అప్పుడు లలితా అమ్మవారు ఒక చిరునవ్వు చిందిస్తే పరమేశ్వరుడు కూడా ఒక చిరునవ్వు చిందిస్తాడు. ఆ చిరునవ్వులలో నుంచి మహాగణపతి ఆవిర్భవిస్తాడు. అందుకే మనకు బ్రహ్మాండ పురాణంలో లలితా సహస్రనామ స్తోత్రంలో కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర అన్నారు. అంటే కామేశ్వరుడైనటువంటి పరమేశ్వరుణ్ణి అమ్మవారు చిరునవ్వుతో చూడగానే ఆ చిరునవ్వులో నుంచి గణపతి ఆవిర్భవించాడు. ఆయనే మహాగణపతి. అందుకే లలితా సహస్రనామాల్లో కూడా మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత అన్నారు. అలా ఆవిర్భవించినటువంటి మహాగణపతి విసుక్రుడు సృష్టించినటువంటి విఘ్నయంత్రము జయ విఘ్నం అనే యంత్రాన్ని నశింపజేస్తాడు. వెంటనే దేవతా శక్తులన్నీ ప్రచోదనమైపోయి నిర్వీర్యమైపోయినటువంటి దేవతా సైన్యం మొత్తం కూడా కథన రంగంలో ముందుకు దూకి విజయాన్ని సాధించాయని బ్రహ్మాండ పురాణంలో చెప్పడం జరిగింది. అలా అమ్మవారి పెదవులలో ఉన్న చిరునవ్వులో నుంచి మహాగణపతి ఆవిర్భవించాడు. ఈ మహాగణపతి రూపాన్ని మనం పరిశీలిస్తే మహాగణపతి రూపంలో ఆయనకి 10 చేతులు ఉంటాయి. ఈ 10 చేతుల్లో కూడా 10 రకాలైనటువంటి తత్వాలు ఉంటాయి. కుడివైపు చేతులన్నీ కూడా పురుష శక్తికి సంకేతం, ఎడమవైపు చేతులన్నీ కూడా స్త్రీ శక్తికి సంకేతం. ఆయనకున్నటువంటి 10 చేతులలో పైన ఉన్నటువంటి కుడి చేతిలో ఆయన చక్రాన్ని పట్టుకొని ఉంటాడు. ఎడమవైపు ఉన్నటువంటి చేతిలో పద్మాన్ని పట్టుకొని ఉంటాడు. ఈ చక్రం విష్ణు శక్తికి సంకేతం, ఈ పద్మం లక్ష్మీ శక్తికి సంకేతం. అంటే పైన ఉన్నటువంటి 2 చేతులు లక్ష్మీనారాయణుల శక్తికి సంకేతం. ఆ తర్వాత మళ్ళీ కుడివైపు ఉన్న చేతిలో ఆయన త్రిశూలం పట్టుకొని ఉంటాడు. ఎడంవైపు ఉన్న చేతిలో పాశం పట్టుకొని ఉంటాడు. త్రిశూలం శివశక్తి, పాశం పార్వతీ శక్తి. అంటే శివపార్వతుల శక్తికి ఆ 2 చేతులు సంకేతం. మళ్ళీ పైన ఉన్నటువంటి చేతులలో కుడి చేతిలో ఆయన ఒక విల్లును పట్టుకొని ఉంటాడు. ఎడమవైపు ఉన్నటువంటి చేతిలో నీలోత్పలము అంటే నల్ల కలువ పువ్వును పట్టుకొని ఉంటాడు. కుడి చేతిలో చెరకు విల్లు, ఎడమ చేతిలో నీలోత్పలము నల్ల కలువ పువ్వు పట్టుకొని ఉంటాడు. చెరకు విల్లు మన్మధుడు, నీలోత్పలము రతీదేవి అంటే రతీ మన్మధుల శక్తికి సంకేతం. అలాగే ఆ తర్వాత కుడివైపు ఉన్న చేతిలో గద పట్టుకొని ఉంటాడు. ఎడంవైపు ఉన్న చేతిలో వరికంకులు పట్టుకొని ఉంటాడు. గద అంటే వరాహ శక్తికి సంకేతం, వరికంకులంటే భూదేవి శక్తికి సంకేతం. అంటే వరాహస్వామి భూదేవి శక్తులకి ఆ 2 చేతులు సంకేతం. ఆ తర్వాత ఆఖరుగా ఉన్నటువంటి 2 చేతులలో కుడివైపు ఉన్న చేతిలో స్వదంతం ఆయన దంతమే పట్టుకొని ఉంటాడు. ఎడమవైపు చేతిలో బీజాపూరము అంటే గింజలు ఉన్నటువంటి పండు పట్టుకొని ఉంటాడు. అంటే దానిమ్మ పండు పట్టుకొని ఉంటాడు. స్వదంతం పట్టుకొని ఉన్నటువంటిది గణపతి శక్తికి సంకేతం. బీజాపూరము దానిమ్మ పండు, గింజలు ఉన్నటువంటి పండు పట్టుకున్నది స్త్రీ శక్తి, గణపతి స్త్రీ శక్తికి సంకేతం. ఈయన్ని పుష్టిపతి అంటారు, ఆవిడని పుష్టి అంటారు. పుష్టి పుష్టిపతి. వినాయకుడి స్త్రీ శక్తికి సంకేతం. అంటే మహాగణపతి 10 చేతులను మనం పరిశీలిస్తే ఆ 10 చేతులలో కూడా పురుష శక్తులు స్త్రీ శక్తులు మనం పరిశీలిస్తే శివపార్వతుల శక్తి, లక్ష్మీనారాయణుల శక్తి, రతి మన్మధుల శక్తి, యజ్ఞవరాహస్వామి భూదేవి శక్తి, పుష్టిపతి అని పిలువబడే గణపతి పురుష శక్తి స్త్రీ శక్తి. ఇన్ని శక్తుల సంయోగమే మహాగణపతికి ఉన్నటువంటి 10 చేతులలో ఉన్నటువంటి అవతార వైభవం. అంటే 10 మంది దేవతలు, 5 మంది మిథున దేవతలు అంటే జంట దేవతల శక్తి మొత్తం కూడా మహాగణపతి రూపంలో ఉంది.
ఈ మిథున దేవతలు 5 మంది అంటే 10 మంది దేవతలు కూడా పంచభూతాల శక్తికి కేంద్రీకృతమై ఉంటారు. లక్ష్మీనారాయణులు జలతత్వానికి సంకేతం, శివపార్వతులు అగ్నితత్వానికి సంకేతం, రతి మన్మథులు వాయుతత్వానికి సంకేతం, భూదేవి వరాహస్వామి జలతత్వానికి సంకేతం, గణపతి ఆయన స్త్రీ శక్తి ఆకాశతత్వానికి సంకేతం. అంటే పంచభూతాత్మకమైనటువంటి శక్తి మొత్తం కూడా మహాగణపతి రూపంలో ఉంది. అది గణపతి విశ్వరూప శక్తికి సంకేతం. ఒక్క మహాగణపతిని ఆరాధన చేస్తే గణపతికి ఉన్నటువంటి అన్ని అవతార స్వరూపాలను ఆరాధన చేసిన ఫలితం కలుగుతుంది. అందుకే గణేష నవరాత్రుల సందర్భంగా మహాగణపతికి సంబంధించిన రూపాన్ని దర్శనం చేసుకోవటం, మహాగణపతి ధ్యాన శ్లోకం చేసుకోవటం, మహాగణపతి మంత్రాన్ని స్మరించుకోవటం ద్వారా గణపతి అన్ని అవతార స్వరూపాల సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. రేపటి శుభయోగం శీర్షికన అనంత పద్మనాభ స్వామి వ్రతం గణేష నిమజ్జనం సందర్భంగా ఎలాంటి ముఖ్యమైన విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. చింతామణి గణపతి క్షేత్రం ఒకటి, బల్లాళ గణపతి క్షేత్రం ఒకటి, వరద గణపతి ఒకటి, విఘ్నహర గణపతి ఒకటి, ఇలా చెప్పబడుతూ ప్రధానంగా 8 ఉన్నప్పటికీ ఇంకా ప్రసిద్ధమైన గణపతి క్షేత్రాలు ఆసేతు సీతాచలం చాలా చాలా మనకు కనిపిస్తున్నాయి. మన తెలుగునాట ఎన్ని లేవండి. కాణిపాకం మనందరికీ ఎక్కువగా ప్రసిద్ధి అయింది. అలా బిక్కవోల్లో గణపతి ఉన్నాడు. ఇలా కొన్ని చోట్ల గణపతి క్షేత్రములు ఉన్నాయి. తమిళనాడు గణపతి క్షేత్రాలు అయితే లెక్కలేనని కనబడతాయి. పాతాప గణపతి అని చెప్పుకున్నాం. ఒక్క తిరువారూరు ఆలయంలోనే 500 రకాల గణపతులు ఉన్నారంటే ఇంకా చూడండి ఎన్ని రకాల గణపతులు. ఇంకా విశేషించి మలయాళ దేశంలో కూడా గణపతుల ఆరాధన చాలా ప్రత్యేకంగా ఉన్నది. కర్ణాటకలో గణపతి ఆరాధన విశేషంగా గోచరిస్తున్నది. కర్ణాటకలో మనకి ప్రసిద్ధంగా గోకర్ణం దగ్గర గణపతి ఉన్నాడు. ఇక్కడ నిలబడి ఉంటాడు గణపతి. అదేవిధంగా మరొక గణపతి క్షేత్రం ఎడగుంజి అని శృంగేరి కొంత సమీపంలో గోచరిస్తుంది. చాలామందికి ఒక శ్లోకం తెలిసి ఉంటుంది. ప్రణమ్యం శిరస గణపతి అంటూ ప్రథమం వక్రతుండేది నామములు ఉంటాయి. అది నారద ఉవాచ అని మొదలవుతుంది. అది ఈ క్షేత్రంలో నారదుడు చేసాడు అని అక్కడ చెప్తారు. అది ఎడగుంజి అని గొప్ప ప్రసిద్ధ గణేశ క్షేత్రం. ఇలాంటివి చాలా ఉన్నాయి కర్ణాటకలో. ఇక తెలుగునాటు చెప్పుకున్నాం, తమిళనాడు చెప్పుకున్నాం, మహారాష్ట్ర అయితే గణపతి లేని చోటు లేదు. అంత ప్రసిద్ధిగా చెప్పబడుతుంది. అది గణపతి స్టేట్ గాడ్ అంటారు, అంత ప్రసిద్ధి అండి. ఈ ఉత్తరప్రదేశ్లో గణపతి క్షేత్రాలు చాలా చాలా. ఒక్క కాశీ క్షేత్రంలోనే 56 గణపతి క్షేత్రాలు, 1 కాదు 2 కాదు. ఆ 56 స్వయంభూవులే, మామూలుగా కాదు. ఇలాగా హిమోత్పర్వత ప్రాంతం నుంచి సేతు వరకు ఎన్నో గణపతి క్షేత్రాలు గోచరిస్తూనే ఉన్నాయి. ఇలాంటి గణపతులు మోర్గావులు ఉన్నాయి. అయితే ఉపాసన అనేటువంటిది భక్తి కలవారు ఎవరైనా అర్హులేనండి. ఒక్కొక్కప్పుడు భగవంతుడు అనుగ్రహిస్తాడు. భగవంతుడు అనుగ్రహించకపోతే ఆయన గురించి వినలేం, ఆయన గురించి సాధన చేయలేం. గురువులు నెత్తి మీద పెట్టి బోధిస్తున్నా శిష్యులు చెయ్యరు, వాళ్ళు యోగం లేకపోతే ఏం చేస్తాం. అలాంటి వాళ్ళు ఉంటుంటారు. కొందరికి ఏమిటో యోగం. ఒక ప్రొఫెసర్ అమెరికాలో ఉన్నారు. ఆయన పేరు జాన్ ఏ గ్రైమ్స్. పేరు కూడా మీరు వెతుక్కోవచ్చు, జాన్ ఏ గ్రైమ్స్ ఆ ప్రొఫెసర్ పేరు. ఆయన్ని న్యూయార్క్ యూనివర్సిటీ వాళ్ళు ఈ రిలీజియన్ స్టడీస్ మీద మాట్లాడుతూ గణపతి గురించి ఏదైనా మాట్లాడు, నీకు ఆ సబ్జెక్ట్ ఇచ్చామన్నారు. ఆయనకు నిజానికి పెద్ద తెలియదు. అప్పుడు తెలుసుకోవాలని ప్రయత్నం చేశాడు. ఏదో తెలిసినట్టు మాట్లాడి కూడా తెలుసుకోవాలని ప్రయత్నించాడు. ఈ తెలుసుకోవాలని ప్రయత్నించేటప్పుడు మనస్సు ఎలా ఉండాలి అంటే, సదభిప్రాయం లేకపోయినా పర్వాలేదని దురభిప్రాయం ఉండకూడదండి. ముందే నెగిటివ్ పెట్టుకుంటే అన్ని తప్పులుగానే కనబడతాయి. కానీ ఇతడు మనస్సు నిష్కల్మషంగా ఉండి చక్కగా గ్రహిద్దాం. పైగా అమెరికన్ వ్యూతో ఇండియాని పరిశీలించకుండా ఇండియన్ వ్యూతో ఇండియాని చూడాలన్నాడు. అది గొప్ప విషయం అండి. క్రిటిసిజం అనేది ఎలా ఉండాలి అంటే, ఆ దేశ సంప్రదాయం తెలిస్తే ఆ దేశ సాహిత్యం గురించి మాట్లాడాలి, లేకపోతే నోరు మూసుకుని కూర్చోవాలి. ఇది ఎందుకంటే దేశం యొక్క ఋషుల థాట్ ఏమిటి, వాళ్ళ అబ్జర్వేషన్ ఏంటి, వాళ్ళ అవుట్లుక్ ఏమిటి, వాళ్ళ అప్రోచ్ ఏంటో తెలియాలి. అదే తన దేశపు వాసనతో దీన్ని చూడకూడదు. దీనికి కళ్ళజోడు పెట్టుకు చూడడం లాంటిది అంటారు. కళ్ళజోడు ఏ రంగులో ఉంటుందో వస్తువు ఆ రంగులో కనబడుతుంది. అందుకే ఆయన ఏం చేశానంటే, భారతదేశం వచ్చి ఆయన స్వయంగా రాసుకున్నదే నేను ఇప్పుడు మీకు చెప్తున్నాను. ఇందులో టాల్ లేవు. జరిగింది టా, వచ్చాడు టా లేదు, జరిగింది వచ్చాడు, అలా అదే చెప్పడం ఇక్కడ. నో డౌట్ ఏం జరిగిందో చెప్తున్నాం ఇక్కడ. మహానుభావుడు భారతదేశం వచ్చి గణపతి గురించి చదవడమే కాకుండా ఆయన సంస్కృతం నేర్చుకుని గణపతి గురించి చదివాడు. తెలుసుకోండి. గణపతి గురించి చదివి భారతదేశం అంతా తిరిగాడు.
తిరుగుతున్నవాడు మహారాష్ట్ర వెళ్ళాడు. ఆయన అనుభవం ఆయన రాసుకున్నది చెప్తున్నాను. మహారాష్ట్ర వెళ్ళినప్పుడు అక్కడ ఒక సిద్ధ పురుషుడి సమాధి స్థలం ఉన్నది. మన గజానన్ మహారాజు లాంటి వాళ్ళు కొందరు ఉన్నారు. అలాంటి సిద్ధ పురుషుల సమాధి స్థలం ఉంటే దాని క్రింద ఒక గుహ ఉంది. సాధారణంగా అందరికీ అది అనుమతించరు. ధ్యానం అనే దృష్టితో వెళ్ళే వాళ్ళకే, టూరిస్టులకి వివరు. ధ్యానం కోసం వెళ్ళే ఎవరినైనా అనుమతిస్తారు. అక్కడ నిశ్శబ్దం తప్ప మరొకటి ఉండదు, ఏ వస్తువు ఉండదు. అక్కడ ఒక దీపజ్యోతి మాత్రం వెలుగుతుంటుంది. ఈ గ్రైమ్స్ అక్కడ వారు అనుమతి తీసుకుని అందులోకి వెళ్ళాడు. వెళ్ళిన వాడు మఠం వేసి కూర్చున్నాడు. కొంతసేపటికి ఆయన గణపతి దర్శనమిచ్చాడు అని స్వయంగా రాశాడు. దర్శనమిచ్చాడు నాకు అన్నాడు. అంతేగాని ఊహించాను, ధ్యానించాను అనలేదు. నాకు కనబడింది అన్నాడు. కనబడగానే నేను ఇది భ్రాంతి చెందానా అనుకున్నాను. భ్రాంతికి అవకాశం లేదు. ఎందుకంటే నేను ఇంతవరకు ఎన్నో గణపతి మూర్తులు చూశాను, కానీ ఇలాంటి గణపతి మూర్తిని చూడలేదు. అలాంటి మూర్తి కనబడ్డాడు. చాలా పొడగరిగా కనబడుతున్నాడు. స్వామి ఎప్పుడు బలిష్టంగానే ఉంటాడు కదా, ఆ బలిష్టంగా గోచరిస్తున్నాడు. ఆ స్వరూపాన్ని చూస్తూ ఉంటే నేను ఆశ్చర్యపోయాను. కానీ ఇప్పటి వరకు ఎన్ని గణపతి రూపాలు చూశాను, కానీ ఆ గణపతులు ఎవరు ఈయనలా లేరు. ఎందుకంటే సాధారణంగా చతుర్భుజ గణపతిని చూస్తాం. ఈ 2 చేతులతో ఉన్నాడు. ఈ 2 చేతుల్లో కూడా ఎడం చేత్తో గద పట్టుకుని ఉన్నాడు, కుడి చేత్తో అభయహస్తం ఇస్తున్నాడు. ఈ స్వరూపం గోచరించింది నాకు. అలా నేను చూస్తూ చాలాసేపు ఉన్నాను. ఆఖరికి తల ఇటు తిప్పాను, అటు తిప్పాను. స్వప్నమేమో భ్రాంతి ఏమో నన్ను నేను పరీక్షించుకోవడానికి గిల్లి చూసుకోవడం అంటారే, ఇలాంటివన్నీ చేసేట. తల ఇటు తిప్పినా అటు తిప్పినా ఆయన మాత్రం చెదరలేదు, అలాగే ఉన్నాడు. చాలాసేపు అయిన తర్వాత ఆయన తన కుడి చేతిని, అభయం ఇచ్చిన చేతితో చూపుడు వేలిని గిర్రును తిప్పాడు. ఆ తిప్పుతున్నప్పుడు నాకు కనబడింది ఏంటంటే సమస్త బ్రహ్మాండాలు తిరగడం కనబడింది. అంటే సమస్త బ్రహ్మాండాలను తిప్పుతున్నటువంటి పరమాత్మగా ఆయన దర్శనమిచ్చాడు. అలా చాలాసేపు దర్శనానుభూతి పొందిన తర్వాత తనంత తాను అంతర్ధానమయ్యాడు. ఆ తర్వాత నేను బయటకు వచ్చి నాకు కనబడిన ప్రతి పండితుడిని కూడాను గణపతి రూపాలు ఎన్నో చూసాం, కానీ ఎక్కడైనా గద పట్టుకుని అభయమిస్తున్న మూర్తి ఉన్నాడా అని అడిగాడు. సర్వం శ్రీ మహాగణపతి చరణారవిందార్పణమస్తు. ఓం నమో నారాయణాయ, ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. తల్లిలా లాలిస్తూ తండ్రిలా పాలిస్తూ జ్ఞానతత్వాన్ని ప్రసాదించేటువంటి గురువు అద్వితీయమైనటువంటి ప్రభావంతో విరాజిల్లేటువంటి అద్వితీయమైన శుభదినం ఈనాడు గురు పూజోత్సవం. గురువులను సేవించడం వలన అజ్ఞానం తొలగి జ్ఞానవంతమైనటువంటి మార్గంలో మనం పయనించడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఎక్కడ ఉన్నప్పటికీ కూడాను గురువుని గనక తలుచుకొని మనం గనక ఏ పని ప్రారంభించినప్పటికీ కూడాను ఆది గురువు అయినటువంటి ఆ యొక్క దక్షిణామూర్తి స్వామివారు మనకు కంటికి రెప్పలా కాపాడి రక్షిస్తూనే ఉంటాడు. అందుకనే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అని మనం ప్రతినిత్యం కూడా పూజ చేసే ముందు కూడా మొట్టమొదటిసారిగా ధ్యానించే తరువాత పూజలోకి వెళ్ళాలి. ఇలా ఎవరైతే ప్రతినిత్యం చేస్తారో విద్యని చెప్పినటువంటి గురువు దగ్గర నుంచి జ్ఞానాన్ని ప్రసాదించే దక్షిణామూర్తి స్వామి వరకు కూడా ఆ వ్యక్తిని కంటికి రెప్పలా కాపాడుతాడు. అందుకే ఇక్కడ గణేష నవరాత్రుల్లో కూడాను ఇక్కడ విఘ్నేశ్వరుణ్ణి సాక్షాత్తు పరమగురువుగా భావన చేస్తూ ప్రతి పని ప్రారంభించే ముందు కూడాను మనం శ్రీ విఘ్నేశ్వర అవిఘ్నమస్తు అంటూ ఆ స్వామిని మనం కొలవటం సాంప్రదాయంగా వచ్చినటువంటి గొప్ప విశేషకరమైన ప్రభావం. ఇక్కడ గురువుగా ఆయన్ని భావిద్దాం, విఘ్నేశ్వర స్వామి వారిని. అందుకే మనం ఆ వినాయకుని అవిఘ్నమస్తు అంటూ ధ్యానించి మనకి ఈ యొక్క విద్యను ప్రసాదించినటువంటి గురువులకు పూజ చేసినట్లయితే
గణపతికి కూడా పూజించిన ప్రభావం వచ్చి తీరుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्. सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవబ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం శుక్రవారం. సూర్యోదయం 6:06 సూర్యాస్తమయం 6:23. తిథి త్రయోదశి రాత్రి 3:11 వరకు. నక్షత్రం శ్రవణం రాత్రి 11:34 వరకు. వర్జం రాత్రి 3:27 నుంచి 5 గంటల వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:33 నుంచి 9:23 వరకు. మరల మధ్యాహ్నం 12:39 నుంచి 1:28 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 1:12 నుంచి 2:48 వరకు. రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు. శుభప్రదమైన సమయం ఉదయం 10 గంటలకి. నేటి విశేషం ఉపాధ్యాయ దినోత్సవం. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఉపాధ్యాయ స్థితి నుంచి క్రమక్రమంగా ఎదిగి ఆంధ్ర యూనివర్సిటీకి వీసీగా, తరువాతి కాలంలో రాష్ట్రపతిగా వివిధ పదవులను నిర్వర్తించారు. వారిని గుర్తు చేసుకుంటూ ఉపాధ్యాయులను గౌరవించే రోజుగా ప్రభుత్వం ప్రకటించింది. అందువలన ప్రతి స్కూల్స్లోను, కాలేజెస్లో, యూనివర్సిటీస్లో ఎవరైతే పాఠ్య బోధన చేస్తూ ఉంటారో వారందరినీ గౌరవించడం, ప్రభుత్వం తరఫున ఉత్తమ ఉపాధ్యాయ బిరుదంతో కొందరిని సత్కరించడం మొదలైన కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఆ సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మరో విశేషం, 3 రోజులు చేసేటువంటి వట సావిత్రి వ్రతాన్ని ఈరోజు ప్రారంభిస్తారు. అంటే మర్రి చెట్టు కింద సావిత్రీదేవిని పూజించుకోవడం అనేటువంటిది. కాశీలో విశాలాక్షి గుడికి దగ్గరలో ఈ వట సావిత్రి దేవి మర్రి చెట్టు కింద ప్రతిష్ఠితమై ఉంది. అక్కడ అందరూ పూజలు చేస్తూ ఉంటారు. అలాగే ప్రదోషం అనేటువంటిది ఒకటి ఉంది ఈరోజు. ఆ కారణంగా సూర్యాస్తమయం తర్వాత ఉండేటువంటి 1:12 సమయంలో శంకరుణ్ణి పూజించుకోవడం. అలాగనే అవకాశాలు లేనివారు సామాన్యంగా ఏమవుతుందంటేనండి, ఏవో కార్యక్రమాల్లో బయట తిరుగుతున్నా కూడా ఆ సమయంలో కనుక ఈ నామోచ్చారణ చేస్తూ ఉన్నట్లయితే దోషం ఉండదు, శుభ ఫలితం సిద్ధిస్తుంది. అలా కాని పక్షంలో మనం ఏ పని చేసినా కూడా పాపమే సంభవిస్తుందని చెప్పింది శాస్త్రం. ఆ విధంగా మనం ప్రదోష సమయంలో శంకరుణ్ణి పూజ చేసుకోవడానికి అవకాశం లేనివారు అరుణాచల శివ అరుణాచల శివ రుణహర భవహర అరుణ శివ అనే మంత్రాన్ని జపం చేసుకుంటూ ఉన్నట్లయితే ఉత్తమ ఫలితాలను మనం పొందవచ్చు. శుక్రవారం కాబట్టి లక్ష్మీనారాయణను మారేడు దళాలతో అర్చించుకోవడం, లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని 108 సార్లు పారాయణ చేయడం, కనకధారాస్తవం 3 సార్లు పారాయణ చేయడం, లక్ష్మీ హృదయం
5 సార్లు పారాయణ చేయడం మొదలైన చర్యల ద్వారా అనుభవయోగ్యమైన సంపద వృద్ధి చెందుతుంది. నేటి ఆణిముత్యాలు. అందమైన జీవితం వెతికితే దొరకదు, మనం నిర్మిస్తే తయారవుతుంది. ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం పాశాంకుశధరం దేవం ధ్యాయేత్ వరసిద్ధి వినాయకం. సకల విఘ్ననాశకుడైన వినాయకుడు ఎక్కడైనా ఏ దేవాలయంలోనైనా ఇచ్చే దర్శనానికి అక్షరమక్షర వర్ణన ఇది. పచ్చగడ్డి పరకలు భక్తితో ఓ 4 సమర్పించి ఓం గజాననాయ నమః అని ప్రార్థిస్తే చాలు, పరమ సంతోషంతో వరములిస్తాడు బొజ్జగణపయ్య. ఉమ్మెత్తకాయలు ఓ 3 భక్తితో సమర్పించి ఉమాసుతాయ నమః అని వేడుకుంటే చాలు, 1000 విధాల మేలు చేస్తాడు. కుడుములు సమర్పించి గం గణపతయే నమః అని అంటే చాలు, మన ఇడుములు ఇట్టే తొలగిస్తాడు. గర్భాలయంలో ఆ వినాయక స్వామి నల్లని శిలారూపుడిగా, ఎడమవైపుకు తిరిగిన వక్రతుండంతో వరసిద్ధి గణపయ్యగా కొలువుదీరి ఉన్నాడు. చతుర్భుజుడైన సిద్ధి వినాయకుడు 2 ఏనుగు ముఖాలున్న పంచలోహ తోరణం కింద పాశాంకుశాలు పై 2 చేతుల్లోనూ, కింది 2 చేతుల్లో ఒక చేతిలో మోదకాన్నుంచుకొని మరో చేత భక్తులకు అభయాన్నిస్తుంటాడు. అభయమిచ్చే చేయి రజతవర్ణ కవచాలంకృతమై ఉంటుంది. వినాయక స్వామి కనుబొమలు గంధంతో తీర్చిదిద్దబడి ఉంటాయి. తొండంపై చందనంతో ఓంకార చిహ్నం తీర్చిదిద్దబడి మూల విరాట్టు బహు ఆకర్షవంతంగా ఉంటుంది. అర్కపూలమాల ఓ ప్రత్యేక అలంకారంగా గణపతి మెడలో అలంకృతమై ఉంటుంది. 5వ నంబర్ జాతీయ రహదారి పక్కనే ఉన్న బెర్హంపూర్ని ఒకప్పుడు బ్రహ్మపురం అని పిలిచేవారు. ఇక్కడి ఆలయాల సమాహారాలను చూస్తే నిజంగానే ఇదొక పౌరాణిక ప్రాశస్త్యాల పురమని, ఆలయాల పురం ఈ బరంపురం అని అనిపించక మానదు. ఇదే బరంపురంలోని ఆలయం సిద్ధి వినాయక దేవస్థానం. ఒడియా ఆలయ ఆగమరీతిలో గర్భాలయమున్న శ్రీమందిర్, నైవేద్యాలను సమర్పించే భోగ్ మంటప్, సాంస్కృతిక కార్యక్రమాల నాట్య మంటప్, సభా మంటప్, ఇలా రకరకాల విభాగాలుగా 4 లేదా 3 భాగాలుగా ఆలయ నిర్మాణ రీతిలో ఈ ఆలయం నిర్మితమై ఉంది. నాగరశైలి స్థూపాకారంలో పసుపు పచ్చని గోపురాలు, వాటి అగ్రభాగాన త్రిశూలాలు, ప్రాకారాలపై వినాయక ప్రతిమలు, స్తంభాలపై పలు లతలతో ఎంతో అందంగా తీర్థయాత్రికులను అలరిస్తుంది. మెట్ల వరుసపై ప్రధాన మందిరాలకు వెళ్లే భక్తులకు ప్రవేశంలోనే 3 పెద్ద గంటలు వేలాడుతూ కనిపిస్తాయి. వాటిని మ్రోగించి గణపతి దేవా మేమొచ్చావు, చక్కని దర్శనమిచ్చి ఆశీర్వచనాలు సంగుమయ్యా అని మొక్కుకుంటారు భక్తులు. అలా ప్రధాన మందిరంలోకి వెళ్లిన భక్తజనులకు విశాలమైన ప్రశాంతమైన ముఖమంటపం, ఎదురుగా గర్భాలయం కానవస్తాయి. ఆ గర్భాలయానికి ఎదురుగా నల్లని శిలలో మలచబడ్డ గజాననుని వాహనమైన మూషికం ఉంటుంది. ముఖమంటపం పైకప్పు గోళాకారపు పలకల స్థూపాకారంగా ఓ ప్రత్యేక నిర్మితిగా భాసిస్తోంది. శ్రీ గణనాథ జయ గణనాథ సిద్ధి వినాయక బుద్ధి ప్రదాయక. శ్రీ గణనాథ జయ గణనాథ సిద్ధి వినాయక బుద్ధి ప్రదాయక. శ్రీ గణనాథ జయ గణనాథ సిద్ధి వినాయక బుద్ధి ప్రదాయక.
తన మొదలు దగ్గరికి వేరొకరు రాకుండా తానే చుట్టుకుని అడ్డగలిగినటువంటి చెట్టు మర్రి చెట్టు ప్రపంచంలో. ఇంకో లక్షణం ఏంటో తెలుసా? మర్రి చెట్టు ఎవ్వరూ పాతరు. మామిడి చెట్టు వేసుకుంటారు, పనస చెట్టు వేసుకుంటారు, నేను మా 4 మర్రి చెట్లు వేసుకుంటాను ఇవ్వండి అని ఎవరు అడగరు. ఎవ్వరూ వేయకపోయినా తనంత తాను పెరిగి తీరుతుంది మర్రి చెట్టు. ఎవ్వరు వేరు మర్రి విత్తనం. ఇంకొక లక్షణం ఏంటో తెలుసా? వనస్పతి జాతికి చెందినది. సంస్కృతంలో చాలా గొప్ప చెట్టు అని దేవతాంశ కలిగినది అని దేనికి నిర్ణయం చేస్తారంటే అది వనస్పతి జాతికి చెందింది. వనస్పతి అన్న మాట అర్థం ఏంటంటే పువ్వు లేని కాయ వస్తుంది, పువ్వు ఉండదు, కాయ వస్తుంది. మర్రికి ఆ లక్షణం ఉంది. మర్రి పూలు ఎక్కడన్నా మీరు చూసారా? మర్రి పూలు ఉండవు, మర్రి కాయలు ఉంటాయి. ఎక్కడ పడుతుందో తెలియదు. శంకరాచార్యుల వారంతటి వారు దీన్నే వాడారు. చిన్న కాయలో ఉన్న చిన్న గింజ పడి అంత పెద్ద చెట్టు అన్ని ఆధార ఊళ్లతో నిర్మించుకుని పైకి లేచిపోతుంది, పెద్దదైపోతుంది. ఎవరు వేయకుండా తనంత తానే పెరుగుతుంది. అది ఒకసారి పెరిగితే దానికి చావు లేదు. ఒక తొర్ర పోయినా, ఒక మొదలు పోయినా వేరొక ఊడ దానికి మొదలు, అది అలా ఉంటుంది. 2, ఇంకా ఆశ్చర్యం ఏంటంటే భూమి మీద కాలెట్టకుండా ప్రయాణం చేయడానికి మర్రి చెట్టు ఆధారం. పూర్వం వెళ్ళేవారు, ఊడలు పట్టుకుని ఊగుతూ వెళ్ళిపోతారు. వెళ్ళిపోతే అది అంతంత దూరం పెడతారు, భూమి తగలదు, తగలకుండా పెడతారు. ఇప్పుడు ఈ లక్షణాలు పరమాత్మకు అన్వయం చెయ్యండి. ఎందుకుంటాడో వటవృక్షం దగ్గర. వట అంటే నీడని బాగా ఇస్తుందని కదా నేను మనవి చేశాను. నీడకి విరుద్ధం ఏమిటి? ఎండ. ఎండ దేనికి గుర్తు? తాపానికి గుర్తు. మనమందరికీ కూడా తాపం ఉంది, మనందరం కూడా ఓ ఎండలో నించున్నాం. ఏమిటా ఎండ? సంసారం. సంసార భ్రమణ పరితాపోపశమనం అంటారు శంకరాచార్యులు వారి శివానంద లహరిలో. సంసారమునందు పరిభ్రమించడమే తాపం. అందుకని శాంతి లేదు. శాంతి అమృతం, సంసారము మృత్యువు. ఈ శాంతికి కారణమైన వాడు అంత నీడనివ్వగలిగిన చెట్టు కిందే ఉండాలి. అందుకే మర్రి చెట్టు కింద ఉంటాడు. అది వటవృక్షానికి దక్షిణామూర్తికి సంబంధం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. జనమేజయ, సృష్టి విస్తరణ గురించి ఎంత చెప్పినా తరగదు. శ్రీహరి యొక్క నాభిలో నుంచి పద్మం ఉదయించేసరికి ఒకదాని వెనుక మరొకటిగా లోకాలు ఆవిర్భవించి అవి పరస్పరం సహకరించుకొని ఒకదానిని మరొకటి వృద్ధిపరుచుకున్నాయని మనం గ్రహించాలి. ఈ శ్రీహరి నాభి పద్మజనన వ్యవహారం మొత్తాన్ని నాకు మా గురుదేవులైనటువంటి వ్యాస భగవానుల వారు బోధించారు. ఎప్పుడో బోధించారు. వారికి ఈ విషయాలు వారికంటే పూర్వులైనటువంటి మహర్షుల వల్లను వేదాల వల్లను కూడా తెలిసాయి. ఆ విషయాలే నీకు చెప్పాను. అతి పురాతనమైన ఈ సృష్టి విస్తరణ విశేషాలను శ్రద్ధతో భావన చేసేవారికి ఇహలోకంలో కష్టాలు తొలగిపోతాయి, సుఖాలు కలుగుతాయి. ఇక పరలోకంలో శాశ్వత స్వర్గ నివాసం లభిస్తుంది. కేవలం ఇంత సృష్టి వింటే చాలు, అంత మోక్షం కలుగుతుంది అని చెప్పారు ఫలశ్రుతి. ఎంత అద్భుతం ఈ సృష్టి విచారం. సృష్టి విస్తరణ గురించి వైశంపాయనుడు చెప్పిన విశేషాలను విన్న జనమేజయుడికి వ్యాస భగవానుడు మూల మహాభారతంలో చెప్పిన అనేక సంక్లిష్ట విషయాలు గుర్తుకొచ్చాయి. ఆయా సందర్భాల్లో ఆయన అక్కడ చెప్పినటువంటి సృష్టిక్రమ విశేషాలు కూడా గుర్తుకొచ్చాయి. అందువలన ఆ విషయాలను ఒకసారి మననం చేసుకుంటూ వైశంపాయనుడికి తన ఆనందాన్ని ఇలా వ్యక్తం చేశాడు. వైశంపాయన మహర్షి, మీ కథను వింటుంటే వ్యాస భగవానుడు తన మూల భారత గ్రంథంలో చెప్పిన అనేక విషయాలు గుర్తుకొస్తున్నాయి. ఆయన గ్రంథంలో మా వంశపూర్వీకులు దివ్య చరిత్రలు మాత్రమే కాకుండా మానవ జాతికి కావలసిన అనేక ధర్మరహస్యాలను కూడా వివరించాడు. పాండవ కౌరవుల పంతాలు, పట్టింపులు,
పగలు, ప్రతీకారాలు, ప్రతిజ్ఞలు, దుర్యోధనాదుల దురాశ మొదలైన విషయాలతో పాటు మానవులలో ఉండే కామ, క్రోధ, ద్వేష, అసూయాది విషయాల గురించి 4 వర్ణాల ధర్మాల గురించి కూడా విస్తారంగా వర్ణించున్నాడు. ఆ మహర్షి ఈ విషయాలన్నీ తన పాండిత్య ప్రదర్శనం కోసం గర్వంతో చెప్పలేదు. రాబోయే తరాలలోని మానవులందరి క్షేమం కోసం, వారందరికీ మార్గదర్శనం చేయడం కోసం సువిశాల బుద్ధితో ఈ ఒక్క విషయాలను ఆ గ్రంథంలో ఆయన ఎంతో మనోహరంగా అందమైన వృత్తాలలో చిన్న చిన్న పదాలతో కొన్ని చోట్ల సంగ్రహంగాను కొన్ని చోట్ల విస్తారంగాను చెప్పి ఉన్నాడు. ఆ మహాగ్రంథం యొక్క మహాతత్వాన్ని దివ్యదృష్టితో చూసిన వాళ్ళు కూడా సమగ్రంగా వర్ణించమంటే వర్ణించలేరు. ఇంక నేనేం చెప్తాను? ఆ గ్రంథం ఎవరు చూస్తారో మహాభారతం కొంచెం చిన్నగా చెప్పాలంటే ఎవరూ చెప్పలేరు దాన్ని. అసలు చిన్నది చేయటానికి వీల్లేదు, అదంతా మొత్తం వినాల్సిందే, అంత పెద్దది. వైశంపాయన మహర్షి దానికి అనుబంధంగా మీరు చెబుతున్న ఈ హరివంశంలో మీరు ఇప్పుడు చేస్తున్న సృష్టి వర్ణన కూడా అద్భుతంగా ఉంది. మీరు బ్రహ్మదేవుడి యొక్క కల్పాన్ని గురించి కొంత వివరించారు. కల్పం అంటే బ్రహ్మదేవుడి యొక్క పగటి సమయం, అదే ఆయన సృష్టికాలం, ఆయన దినచర్య ఎలా ఉంటుందో సంగ్రహంగానైనా వివరించమని మిమ్మల్ని కోరుతున్నాను. ఈ మాటలు విన్న వైశంపాయనుడు చాలా సంతోషించి తన ప్రసంగాన్ని ఇలా కొనసాగించాడు. జనమేజయ, బ్రహ్మదేవుడి యొక్క దినచర్య గురించి అడిగావు. మానవులలో దినచర్యలు ప్రతిరోజు 100కి 100 పాళ్ళు ఒకే రకంగా ఉండవు. అలాగే 100కి 100 పాళ్ళు భిన్నంగానూ ఉండవు. కొద్దిపాటి భేదాలతో నిన్నటి పగటి వంటి పగలే ఇవాళ కూడా నడుస్తూ ఉంటుంది కదా. అలాగే బ్రహ్మదేవుడి యొక్క కల్పాలలో కూడా అన్ని కల్పాలు 100కి 100 పాళ్ళు ఒకే రకంగా నడవవు, కొద్దిపాటి భేదాలతో నడుస్తూ ఉంటాయి. ఈ విషయం నీకు స్పష్టమయ్యేందుకోసం పూర్వం వర్ణించిన సృష్టి క్రమం కంటే కొంచెం భిన్నమైన మరో సృష్టి ప్రక్రియను వర్ణిస్తాను. దానితో పాటు సృష్టి ప్రక్రియకు వెనకాల గల జ్ఞాన యోగాల తత్వాన్ని గురించి కూడా వివరిస్తాను. ఇది చాలా సంక్లిష్టమైన విషయం కనుక నీ బుద్ధిని, ఇంద్రియాలను పూర్తిగా ఏకాగ్రం చేసుకొని నేను చెప్పేది విను. చాలా జాగ్రత్తగా విను. రాజా, పరబ్రహ్మము అనే మూల పదార్థం ఒకటి ఉంది. దానికే మరో పేరు ఏమంటారు? దాన్ని పరమాత్మ అంటారు. మరొక పేరు నిష్కల పురుషుడు. ఆ పరబ్రహ్మకు ఏ కర్మలతోనూ సంబంధం లేదు, కానీ దానికి సృష్టిలోని సమస్త పదార్థాలతోనూ సంబంధం ఉంది. అది వేదం కంటే ముందు ఉన్నది. దానికి వేదంతో నిత్య సంబంధం ఉన్నది. కానీ వేద ప్రోక్తులై దక్షిణ ప్రధానులై ఉన్నటువంటి యజ్ఞయాగాదులు అన్నిటికంటే మాత్రం సమున్నత స్థానంలో ఉంది. స్థూల సూక్ష్మములైన పదార్థాలన్నిటికీ మూల కారణమైన అవ్యక్త పదార్థం అదే. దానికి నాశనం లేదు, అది నిత్యమైనది. అటువంటి ఆ పరబ్రహ్మ పదార్థం నుంచే సగుణ బ్రహ్మ ఆవిర్భవించాడు. ఆధ్యాత్మ చింతన చేసేటువంటికి, బ్రహ్మజ్ఞానాన్ని కావాలా అనేటువంటికి, ఆత్మవిలాసం కావాలా అనేటువంటికి, ఆత్మజ్ఞానం తెలుసుకోవాలా అనే వాళ్ళకి ఈ నేను చెప్పబోయేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి ఘట్టం. అస్సలు జన్మ రహస్యం మనకు తెలియాలి కదా, అప్పుడే కదా మనకు ఈ జ్ఞానం వచ్చేది. అందుకని ఇక్కడ హరివంశంలో ఇది చెప్పుకొచ్చారు మనకు. ఈ సగుణ బ్రహ్మను గురించి వర్ణించి చెప్పడం సులభం కాదు. ఎందుకంటే ఇతడు మనస్సుకు అందని వాడు, కాలానికి కూడా మూల కారణమైన వాడు. అందుకే ఈయనను యుగాలకు అధిపతి అంటారు. యుగాలకే కాదు, తరువాతి కాలంలో సృష్టింపబడబోయే జీవులందరికీ ఈయనే అధిపతి. ఈయన ఉద్భవించాడని చెప్పాం కదా. అలా అన్నంత మాత్రం చేత ఈయనకు ఒక తండ్రి ఉన్నాడని మనం అనుకోకూడదు.
ఈయన యొక్క జన్మ గురించి 2 రకాలుగా చెప్పవచ్చు. ఈయన స్వయంభువు అనవచ్చు, లేదా ఈయనకు పుట్టుకే లేదు అనవచ్చు. పరమాత్ముడు విచారంగా చూడండి. ఎందుకంటే ఈ ప్రపంచం మొత్తానికి మూల కారణమైన మాయాశక్తిని అవ్యక్తము అంటారు కదా. అటువంటి అవ్యక్తము కంటే కూడా పైవాడు ఈ సగుణ బ్రహ్మ. రాబోయే సృష్టి మొత్తం అంతటా సమంగా వ్యాపించి ఉన్నవాడు ఈయనే. నారాయణుడు అనబడేటువంటి పరబ్రహ్మ యొక్క తత్వం తెలిసిన వారికి మాత్రమే ఈయన స్వరూపం కొంతైనా తెలుస్తుంది. అలాంటి వారు ఈయనకు అన్ని వైపులా అంతటా కాళ్ళు, చేతులు, కళ్ళు, ముఖాలు, చెవులు ఉన్నాయని, ఈ ప్రపంచం మొత్తాన్ని ఈయనే ఆవరించి ఉన్నాడని చెబుతూ ఉన్నారు. సృష్టిలోని స్థూల సూక్ష్మ కారణ పదార్థ అన్నిటికీ ఈయనే కారణం. మనమంతా ఇదంతా ప్రపంచమంతా చూసేదంతా కూడా ఈయనే. మన చేతులు కాళ్ళంతా ఈయనవే. ఎన్ని కాళ్ళో, ఎన్ని చేతులో, ఎన్ని నోళ్ళో తెలీదు. సృష్టిలోని స్థూల సూక్ష్మ కారణ పదార్థాలన్నిటికీ ఈయనే కారణం. వ్యక్త రూపంగాను అవ్యక్త రూపంగాను ఈయనే ఉన్నాడు. కనపడతాడు, కనపడేవాడు పరమాత్ముడు, కనపడనివాడు పరమాత్ముడు. ఎంత అద్భుతం! మొత్తం ప్రపంచమంతా ఈయనే. మనము నేను అనుకునేది కూడా ఆయనే. అన్ని రూపాల్లోనూ ఉండి ఈయన సంచరిస్తూ ఉన్న ఈయనని ఎవరూ గుర్తించలేరు. అదే తమాషే అక్కడ ఉండేది. మనకు ఆవరించున్నటువంటి అజ్ఞానం. ఇంతంతా అయినా కూడా ఆయన మనలో సంచరిస్తున్నాడు. ఆ పరమాత్మ అన్ని చోట్ల ఉన్నాడు. ఇందుగలడు అందులేడు, సందేహం వలదు. అన్ని చోట్ల ఉన్నాడు. మనకు అనుమానం వద్దండి. అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, పైన ఉన్నాడు, కింద ఉన్నాడు, ఆవరించుకున్నాడు. భజనలో కూడా పాడుకున్నారు స్వామీజీ. అన్ని చోట్ల ఉన్నాడు. అన్నిటా ఉండి తిరుగుతూ ఉండే ఎందుకు కనిపించడు? అన్ని చోట్ల ఉన్నాడు, తిరుగుతున్నాడు, అయితే ఎందుకు కనిపించడు మనకు? అంటే ఈయన కట్టెల్లో నిప్పు దాగి ఉన్నట్లుగా దాగి ఉంటాడు. ఇప్పుడు కట్టె ఉందనుకోండి, కట్టెను మనం అట్లా నిప్పు అంటిస్తాము, అదంతా మొత్తం అంటకపోతుంది. అంటే నిప్పు ఉంది అక్కడ దాంట్లో, కానీ ఇది కనపడదు. కట్టెలో నిప్పు ఉంది, కనపడదు, అందుకే కనిపించడు. మనసుకే అందడు మనకు. దీనికి కారణం ఏమిటంటే శుద్ధ పరబ్రహ్మలో నుంచి వచ్చిన మొదటి వికారమే ఈయన. వికారం అంటే మార్పు. పరబ్రహ్మ వికారాన్ని పొందింది అంటే రూపము లేని దానికి రూపం వచ్చింది అన్నమాట. రూపము లేని దానికి రూపం వచ్చేటట్టు చేశాడు. రూపము లేని నుంచి రూపం ఒకటి వచ్చింది అక్కడికి. ఆ రూపము లేనటువంటి పదార్థానికి రూపం కల్పించాడు. ఎంత సంతోషం, ఎంత ఆశ్చర్యం! అందుకే మహర్షులు ఈయనకు కొన్ని పేర్లు పెట్టారు. ఒక పేరు భూత భవ్య భవోవుడు, అంటే భూత భవిష్యత్ వర్తమాన స్వరూపుడు. అంత నిన్న, ఈరోజు, రేపు అని అర్థం. మరో పేరు నాథుడు, అంటే అందరికీ అధిపతి. మరో పేరు పరమేష్టి, అంటే సర్వోన్నత స్థానంలో ఉండేవాడు. మరో పేరు ప్రజాపతి, అంటే సమస్త జీవులకు అధిపతి. మరో పేరు సర్వలోక ప్రభువు, సర్వలోకాలకు అధిపతి. ఇవన్నీ యథార్థమైన పేర్లే. నిర్గుణ నిరాకార తత్వం నుంచి సగుణ సాకారతత్వాన్ని ఆవిష్కరించిన వాడు ఈయనే. నిరాకారం నుంచి ఆకారం. ఎంత అద్భుతం! ఈయనే జలాన్ని సృష్టి చేసి దాని మీద తను ఒక్కడే శయనించి ఉన్నాడు. అందువల్ల ఈయనకి నారాయణుడు అనే పేరు వచ్చింది. ఈ మార్పులన్నీ ఎలా సంభవించాయంటే కేవలం ఆయన యొక్క సంకల్ప మాత్రం చేత సంభవించాయి తప్పితే దానికి వేరే సహకారి కారణం లేదు. అంత ఆయన సంకల్పమే. ఈ నీళ్లు ఆయన సంకల్పమే. దాని మీద పడుకున్నాడు ఆయన. మొత్తం ప్రపంచం సృష్టి అంతా ఆయన సంకల్పమే. ఇక్కడ ఒక సృష్టిని చేసి అక్కడ పెట్టాడు. నిరాకారం నుంచి ఇంకొక నిరాకారం తీసుకొచ్చాడు.
ఆ నిరాకారానికి సాకారాన్ని ఇచ్చాడు, దాని నుంచి ఉత్పత్తి చేయించాడు. అంటే తన నుంచి బ్రహ్మను పుట్టించాడు, ఆ బ్రహ్మ నుంచి సమస్త సృష్టిని తీసుకొచ్చాడు. ఇంతవరకు మనం చెప్పుకున్నాము కదా, అవన్నీ తీసుకొని వచ్చాడు. అంత తొందరగా మనకు అర్థం కాదు. అందుకని మళ్ళీ మళ్ళీ మనం చదవాలా, మళ్ళీ మళ్ళీ మనం వినాలా. ఈయనకే బ్రహ్మదేవుడు అని మరో పేరు. ఆత్మతత్వం తెలుసుకోవాలన్న వాళ్ళకి మాత్రమే ఇది తెలుస్తుంది. కానీ మహా చంచలంగా ఉండేవాళ్లకు, ప్రపంచ జ్ఞానం విపరీతంగా ఉండేవాళ్లకు ఏమైనా తెలియదిది, అంతే. అదంతే, ఇంక నేనేం చెప్పలేను. బ్రహ్మజ్ఞానం కావాలా, పరమాత్మతత్వం తెలియాలా అని ఒక పట్టుదల ఉండాలా. చాలామందికి వస్తూ ఉన్నది ఇప్పుడు. ఎందుకంటే మనం చాలా కలియుగం నుంచి కృతయుగం దగ్గరున్నాం. మనమంతా మంచి చేసుకున్నాం, కొంచెం ఏదో సత్యవ్రతాన్ని చేస్తున్నాం, కొంతగా ఒక సేఫ్ ప్లేస్లో చేరుకున్నాం, యజ్ఞయాగాదులు చేసుకుంటున్నాం, పరమాత్ముడిని భజిస్తున్నాం, ఆయన తత్వాన్ని చెప్పుకుంటున్నాం. ఒక గ్రూప్గా వివరించింది, అక్కడికి వెళ్ళిపోయారు. అంటే కలియుగం నుంచి కొద్ది వరకు మార్పు వచ్చేటట్టుగా కొంతమంది సేఫ్ అయిపోతున్నారు. అందరూ కావడం కొంతమంది మాత్రమే. ఆ కొంతమందిలో మీరు అదృష్టవంతులు, వింటున్నారు మీరు. ఈ సృష్టి మొత్తాన్ని విస్తరింపజేస్తాడు కనుక ఆయనకు ఆ పేరు వచ్చింది. బ్రహ్మ అంటే విస్తరించి ఉన్నవాడు కాబట్టి, విస్తరింపజేసేవాడు. పరమాత్ముడు ఏమి చేయటంలో ఊరికే వస్తున్నాడు అంతే. తన యొక్క సంకల్ప బలంతో బ్రహ్మను సృష్టించాడు, అక్కడి నుంచి విస్తరింపజేశాడు. పరమాత్ముడు మాత్రం సర్వాది సాక్షిభూతంగా ఉన్నాడు అన్ని చోట్ల. ఆయన ఏం చేయటంలే, అంత బ్రహ్మ నుంచే చేయిస్తున్నాడు, తానొక్కడే ఊరికే కూర్చున్నాడు అని రెండు అర్థాలు కూడా ఉన్నాయి ఇక్కడ. విస్తరించి ఉన్నవాడు, విస్తరింపజేసేవాడు. విస్తరించి ఉన్నాడు, విస్తరింపజేసేవాడు వాడే కదా. అసలు పరబ్రహ్మ విస్తరించి ఉన్నవాడు, సగుణ బ్రహ్మ విస్తరింపజేసేవాడు. బ్రహ్మదేవుడు సృష్టిని విస్తరింపజేసేవాడు గనుకనే చరాచర ప్రపంచం మొత్తానికి ఆయనే ప్రభువు అయ్యాడు. ఈయనే మొదటిసారిగా నేను జీవులను సృష్టి చేస్తాను అని సంకల్పించాడు. ఆ మాటే బయటికి అన్నాడు. అందుకే ఈ సృష్టి జరిగింది. అందుకే ఈ ముల్లోక జీవులందరూ ఆయన సంతానమే. మూల పరబ్రహ్మకే స్వభావము అని మరొక పేరు. ఆ స్వభావం నుంచే సృష్టి అంతా పుట్టింది. అంటే అహంకారం మొదలు పంచభూతాల వరకు సృష్టి అంతా స్వభావంలో నుంచే వచ్చింది. అందుకే సృష్టి లేని పదార్థాలన్నిటిలోనూ ఆ పరమాత్మే వ్యాపించి ఉన్నాడు. అన్నిటికీ ఆయనే ఆధారమై ఉన్నాడు. ఎంత అద్భుతంగా ఆధారంగా తానే ఉన్నాడు. మరి ఆయన ఏం చేయటం లేదు. ఆధారంగా ఉన్నాడు, మరి ఏం చేయటం లేదు. చేసేవాడెవరు? బ్రహ్మ. ఆయనతో చేయిస్తున్నాడు. ఆ బ్రహ్మకి ఎవరు ఇచ్చిన శక్తి? ఆయనే. కానీ ఆయన ఏం చేయటం లేదు. అంత అద్భుతం. సర్వాది సాక్షిభూతి, ఆ సర్వసాక్షిభూతిగా ఉన్నాడు పరమాత్ముడు. అన్నీ చూస్తున్నాడు. ఆ చేసేవాడెవరు? కర్మను ఆధారించి జన్మకర్మ ప్రకారంగా చేస్తున్న జీవి. ఆ జీవికి చేయించేవాడెవడు? బ్రహ్మ. ఆ బ్రహ్మకు శక్తినిచ్చినవాడు పరమాత్ముడు. పరమాత్ముడు మాత్రం ఏం చేయటం లే. ఇప్పుడు మీకు అర్థమైండొచ్చు. దీన్నే అంటుంటారు మాటిమాటికి ఆధ్యాత్మ చింతనలో, సాక్షిగా ఉన్నాడు, అంతా వాడే చేస్తున్నాడు, రెండు అంటారు. ఈ రెండు అనటం కారణం ఇదే. దీన్ని అర్థం చేసుకుంటే ఆ రెండు అర్థమవుతాయి. మరి లేకపోతే మనకు అర్థం కాదు. ఆయనకు మరో ఆధారం లేదు. ఆయనే ఆధారం. ఆయనే ఆధారం, ఇంకొక ఆధారం లేదు. బ్రహ్మకైతే ఇంకొక ఆధారం పరమాత్ముడు. పరమాత్ముడికి ఆధారం ఏమీ లేదు. ఆయనకు ఆయనే ఆధారం. ప్రపంచమంతా నిండినటువంటి వాడు, సృష్టి అంతా నిండినటువంటి వాడు, ఇంకా ఆధారం ఏమిటండి? సృష్టే ఆయన ఆధారం మొత్తం. ఆ సృష్టే ఆయన. ప్రపంచానికి, ఈ సృష్టికంతా ఆయనే ఆధారం అయితే ఆయనకి ఇంకెవరు ఆధారం అవుతారు? సృష్టి మొత్తాన్ని గ్రహిస్తాడు.
ఆయన్ని మాత్రం ఎవరూ గ్రహించలేరు. నారాయణ నారాయణ హరే కృష్ణ.